హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చే దారిలో బ్రతికున్న కొరమేన్లు అమ్ముతుంటే తీసుకొని వచ్చాను. పల్లెటూరులో చేపల కూర ఎంత బాగా చేస్తారో కట్టెల పొయ్యి మీద మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కొరమేన్లని ఫస్ట్ ఎలా నీట్గా శుభ్రం చేసుకోవాలి, ఆ తర్వాత వాటిని రుచికరంగా ఎలా తయారు చేస్తారో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో పూర్తిగా చూడగలరు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ షేర్స్తో పాటు మీ అమూల్యమైన కామెంట్స్ రాస్తూ బెల్ బటన్పై క్లిక్ చేసి మరిన్ని మంచి వీడియోలు మీకు చేరేలా నా వీడియోలకి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. బండపై రుద్దడానికి సులభంగా ఉండేలా చేపలపై ఇలా బూడిద వేసి పల్లెటూరులో శుభ్రం చేస్తుంటారు. దీనివల్ల చేతిలో నుండి చేప జారిపోకుండా ఉంటుంది. ముందుగా మనం ఇట్లా గరుకులుగా ఉన్న బండని ఈ చేపల్ని శుభ్రం చేయడానికి మనం వాడతాము. ఇట్లా గరుకులుగా ఉండటం వల్ల చేపలపై ఉన్న పొట్టంతా కూడా ఈజీగా పోతుంది. ఈ ఎక్కువ పల్లెటూర్లలో ప్రతి ఇళ్లలో కూడా ఇటువంటి బండల్ని ఈ చేపల్ని క్లీన్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటుంటారు. చేపనైతే శుభ్రం చేయడం జరుగుతుంది. ఈ విధంగా చాకుతో ఆ పొట్టునంతా శుభ్రంగా గీరటం జరుగుతుంది. మొప్పల్ని ఇలా కట్ చేసుకుంటారు. ప్రతి చేపకు కూడా తోక చాలా బలంగా ఉంటుంది. తోక ముక్కల్లో కూడా ఎక్కువ ముళ్ళు ఉంటాం మనం చూస్తాం. చేప తలకాయపై ఉన్న ఈ నలుపుని శుభ్రంగా ఇలా చాకుతో గీరేసుకోవాలి. లేకపోతే ఇది ఉడికినాక కొంచెం స్మెల్ రావడం జరుగుతుంది. ఈ కొరమేన్ కర్రీ వండేటప్పుడు అల్లం ఎల్లిపాయలు అన్నీ కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు శుభ్రం చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా అల్లం అయితే ఫ్రెష్గా ఉండే చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంటే చేపల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్ అల్లం ఎల్లిపాయలు అయితే తీసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డలని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి గ్రేవీ కోసం. ఇప్పుడు కొరమేను పులుసు తయారు చేయడానికి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఆయిల్, పసుపు, కారం, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిగడ్డ పేస్టు, అలాగే చింతపండు. చేపలపై పొట్టు తొలగించాక మళ్ళీ బండపై వీటిని శుభ్రంగా చేసుకోవాలి. కట్ చేసిన కొరమేను ముక్కల్ని మంచినీటితో శుభ్రం చేసిన తర్వాత సాల్ట్ వేసి 2 to 3 టైమ్స్ శుభ్రంగా కడగాలి. చేపల కర్రీ తయారు చేయడానికి కొంచెం సమయం పడుతుంది, కానీ దీనికి చాలా ఓపిక కూడా కావాలి. చేప ముక్కలు ఎంత నీట్గా శుభ్రం చేస్తే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. గరం మసాలా ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, యాలకులు, లవంగాలు, చెక్క ఇవన్నీ వేయించిన తర్వాత రోటిలో వేసి మెత్తగా పేస్ట్గా చేస్తూ గరం మసాలా అయితే తయారు చేసుకోవాలి. శుభ్రంగా కడిగిన కొరమేను చేపలు అయితే వండటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు శుభ్రం చేసిన చేప ముక్కల్లో రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ఆయిలు, ఉల్లిగడ్డ పేస్టు ఇవన్నీ కూడా తగినంతగా కలుపుకోవాలి.
అన్ని ముక్కలకి కలిసేలా మసాలా పట్టించాలి. తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అన్నీ కలుపుకున్న చేప ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఉడుకుతున్న చేపల కూరని ఇలా కలపాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా గంటెను వాడకూడదు. గంటెను వాడినట్టయితే చేప ముక్కలు తునిగిపోయే అవకాశం ఉంటుంది. ముక్కలు పావుగంట సేపు మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. కర్రీ తయారీలో అన్ని వైపులా మంట సమానంగా ఉండేలా ఉడికించాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత ఒక 1 అవర్ సేపు ఉడికించాలి. మధ్య మధ్యలో గంటెన వాడకుండా అడుగంటకుండా ఇలా కడాయిని పట్టుకొని తిప్పుతూ ఉండాలి. ఇక చేపల కూర రెడీ అయినట్లే. పులుసు చిక్కగా వచ్చినాక మనం తయారు చేసుకున్న గరం మసాలా ఈ చేపల పులుసుపై వేసుకోవాలి. గరం మసాలా వేసిన ఒక 2-3 నిమిషాల్లో కర్రీ దించేసుకోవచ్చు. ఇప్పుడు ఇక మనం తినడానికి కొరమైన చేపల పులుసు అయితే రెడీగా ఉంది. చాలా అద్భుతంగా ఉందండి. అయితే చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు చేపల కూర ఎప్పుడైనా రాత్రిపూట వండుకొని ఉదయాన్నే తినాలని చెప్పి. ఇప్పుడు రాత్రి అయిపోయింది. ప్రిపరేషన్ ఆల్మోస్ట్ ఒక 1.5 గంట టైం పట్టింది కట్టెల పొయ్యి మీద. రేపు మార్నింగ్ వేడివేడి రైస్తో తినడానికి ప్లాన్ చేస్తున్నాం. సో అప్పుడు టేస్ట్ కూడా ఎలా ఉంటుందో మీకు తప్పకుండా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదండి కొరమేను చేపల పులుసు పల్లెటూరులో కట్టెల పొయ్యి మీద ఎలా తయారు చేస్తారో నేను చూపించాను. ఇది కొరమైన చేపల పులుసు రాత్రి వండి మార్నింగ్ తినడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉందండి. మీరు కూడా ఎప్పుడైనా చేపల కూర వండితే మాత్రం వీలైతే రాత్రిపూట వండి ఉదయాన్నే చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మరి కొన్ని న్యాచురల్ వంటకాలు మునుముందు నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ షేర్తో పాటు మీ అమూల్యమైన కామెంట్స్ రాస్తూ బెల్ బటన్ పై నొక్కి నా వీడియోలకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.